గైస్ డే టు డే లైఫ్ ఈ ఫోన్ అనేది చాలా క్రిటికల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అదే ఈ ఫోన్ పోతే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది. రీసెంట్గా నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి వాడి ఫోన్ ఎవరో కొట్టేశారని చెప్పాడు. సో వాడి ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయడం వల్ల ఆ కొట్టేసిన వాడిని అయితే మేము పట్టుకున్నాం. సో మీరు కూడా మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా కొట్టేస్తే వాళ్ళనైతే మీరు ఈజీగా అయితే పట్టుకోవచ్చు. ఫస్ట్గా మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ అయితే ఉంటుంది. లాక్ స్క్రీన్ అని మీరు ఓపెన్ చేసి అందులో లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ ఓపెన్ చేశారంటే ఓపెన్ కంట్రోల్ సెంటర్ ఫ్రమ్ లాక్ స్క్రీన్ ఉంటుంది. అది కన్నా ఎనేబుల్లో ఉంటే మీరు దాన్ని డిసేబుల్ చేయండి. ఎందుకంటే మన లాక్ స్క్రీన్ నుంచి మన కంట్రోల్ సెంటర్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అక్కడ మీరు ఫ్లైట్ మోడ్ ఆన్ చేశారంటే ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో దాన్ని మాత్రం మీరు డిసేబుల్ చేయండి. అండ్ అలాగే కొంచెం బయటకు వచ్చారంటే సెట్టింగ్స్లోనే మీకు ప్రైవసీ అయితే ఉంటుంది. ప్రైవసీని క్లిక్ చేశారంటే కింద అన్లాక్ టు పవర్ ఆఫ్ బటన్ అంటే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని అయితే ఎనేబుల్ చేయండి. ఒకవేళ మీరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలన్నా కానీ లేదంటే స్విచ్ ఆన్ చేయాలన్నా కానీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఒకవేళ దొంగ కొట్టేసా కానీ మీకు పాస్వర్డ్ తెలిస్తేనే స్విచ్ ఆఫ్ అయితే కూడా చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ చాలామంది యూజ్ చేయరనమాట ఫైండ్ మై డివైస్. సో ఫైండ్ మై డివైస్ అనేది అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ మనకి లొకేషన్ ఆన్ ఉంటుంది కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ చేస్తుంది. బట్ ఒకవేళ మీ ఫోన్ పోతే ఎగ్జాక్ట్ ఆ దొంగ లొకేషన్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. దానికైనా ఈ ఫైండ్ మై డివైస్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి. సో సర్చ్లో ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేయండి. ఒకవేళ ఇది డిసేబుల్లో ఉంటే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఫైండ్ మై డివైస్ని ఎయిదర్ యాప్ నుంచి కానీ లేదా వెబ్సైట్ నుంచి అయితే మీ ఫోన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కూడా తెలుసుకోవచ్చు. సో ఇదే కాదు, కావాలంటే మీ ఫోన్ సంబంధించిన ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు, లేదంటే గట్టిగా సౌండ్ వచ్చేలాగా అయితే కూడా చేసుకోవచ్చు. సో ఇటువంటి అన్ని డీటెయిల్స్ మనం ఫైండ్ మై డివైస్ని మీరు ఎనేబుల్ చేసుకుంటేనే వస్తుంది. అండ్ లాస్ట్ వన్, ఇది అన్ని ఫోన్స్కి అయితే కాదు, బట్ ఐఫోన్ యూజర్స్కి కొన్ని స్మార్ట్ ఫోన్స్లో మనకి ఈ ఫీచర్ తీసుకొచ్చారు. అదే ఈ సిమ్ అనమాట. సో చాలామంది ఫిజికల్ సిమ్ని అయితే తీసేస్తారు. సో దానివల్ల మనం నెట్వర్క్తో అయితే ట్రాక్ అయితే చేయలేం. అదే ఈ సిమ్ ఉండడం వల్ల మనం సిమ్ని అయితే బయటికి తీయలేం. అట్ ద సేమ్ టైం నెట్వర్క్ యూస్ చేసి మనం ఫోన్ని ట్రాక్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కూడా కనుక్కోవచ్చు. సో ఈ 4 సెట్టింగ్స్ని అయితే మీ ఫోన్లో ఆన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఎవరన్నా మన ఫోన్ కొట్టేస్తే ఈజీగా వాళ్ళ లొకేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోమని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను.